బావగారు, నేను రామ్మూర్తిని. ఎలా ఉన్నారు? మీరా? బాగున్నాను, చెప్పండి. ఏంది బావగారు అంత నీరసంగా చెప్తున్నారు? హార్ట్ కొంచెం వీక్ అయింది. బావగారు, చిన్న పని మీద హైదరాబాద్కి వచ్చాను. పని పూర్తయింది, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని. సరే రండి, వద్దన్నా వదులుతారా? 97, 98, 99, 100. అరే శివ, ఏంటమ్మా చెప్పు. బయటికి వెళ్ళి సరుకులు తేవాలరా. ఇప్పుడు కుదరదమ్మా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు రారా. మీ కాకినాడ మావయ్య వస్తున్నాడు, ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవు. ఆయన ఎందుకు వస్తున్నాడు? లాస్ట్ టైం వచ్చినప్పుడే ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని చావదొబ్బాడు. మీ నాన్నగారు చెప్పారు. నాన్న, ఆ సాడిస్ట్ ని ఎందుకు పిలిచావు? నేను పిలవలేదురా, ఆయనే వస్తానని ఫోన్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్. లాస్ట్ టైం మనం చికెన్, మటన్ అన్ని వండి పెడితే కాకినాడ పోయి కనీసం కాకరకాయ కూడా వండి పెట్టలేదు అని చెప్పాడట. గుర్తుందిరా? ఇంటికి వచ్చేటప్పుడు ఎవరైనా పండ్లు లేక ఏదో ఒకటి తెస్తారు, కానీ ఈయన ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తాడు. పోనీలేరా, అందరూ మనలా ఉండరు కదా. ఫోన్ చేసి రావద్దని చెప్పు నాన్న. ఏంద్రాలుడు, ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? అదేం లేదు మామయ్య, మీరు వస్తున్నారని తెలిసింది ఆనందంతో ఉప్పొంగిపోతున్నా. ఈ మామయ్య అంటే మీకు ఎంత ఇష్టం రా? చాలా ఇష్టం. అన్నయ్య ఇదిగోండి నీళ్లు తీసుకోండి. చెల్లెమ్మ, చల్లగా మజ్జిగ థమ్సప్ ఉంటే తీసుకురావచ్చు కదా. అమ్మా, మామయ్య చీప్ గా నీళ్ళెందుకు తాగుతారు? సడన్ గా మజ్జిగ థమ్సప్ అంటే రావు కదా. పర్వాలేదు చెల్లెమ్మ. రండి మామయ్య, కూర్చోండి. మధ్యాహ్నం భోజనానికి చికెనో మటనో వండొచ్చు కదా చెల్లెమ్మ. మామయ్య, చికెన్ తింటే చికెన్ గున్యా, మటన్ తింటే మలేరియా లాంటి జబ్బులు వస్తున్నాయంట. ఇక్కడ ఎవరు తినట్లేదు. మరి ఫిష్ అని తెప్పించమ్మా. మామయ్య, ఫిష్ తింటే ఫైల్స్ వస్తున్నాయంట. ఇక్కడ ఎవరు తినడం లేదు. సరే, ఎగ్ కర్రీ చేయమ్మా. మామయ్య, ఎగ్ తింటే అల్సర్, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయంట. ఇక్కడ ఎవరు తినడం లేదు. ఫోన్ లేలుడు. సరే చెల్లెమ్మ, బాస్మతి రైస్ తో వెజ్ బిర్యానీ చేయమ్మా. మామయ్య, బాస్మతి రైస్ లో ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయంట. ఇక్కడ ఎవరు తినడం లేదు. సరేలే అమ్మా, మీరు ఏది వండితే అదే తింటాను. మామయ్య, వండడానికి ఇంట్లో సరుకులేం లేవు. 2 రోజుల నుండి మేము పస్తులుంటున్నాం. సరే అల్లుడు, నా బస్సుకు టైం అయింది, నేను కాకినాడ పోతా. ఓకే మామయ్య, అక్కడ అందరినీ అడిగానని చెప్పు. బావగారు అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు. నాన్న, మామయ్యకి బోలెడన్ని పనులుంటాయి కదా. ఏం మామయ్య? అవును బావగారు, అల్లుడు ఇంత ముందు వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా షార్ప్ గా ఉన్నాడు. అన్ని నీ అలవాట్లే బావగారు. మామయ్య, ఈసారి కాకినాడ నుంచి వచ్చేటప్పుడు 1 కిలో కాజా, 1 కిలో పూతరేకులు పట్టుకురండి. సరే అల్లుడు, ఉంటాను. భలే ఆడుకున్నావరా మామయ్యని. 1 కిలో కాజా, 1 కిలో పూతరేకులు తెస్తాడంటావా? ఆయనకంత లేదమ్మా. ఇక ఆయన మన ఇంటికి రాడు, తేరగా మెక్కేసి వెళ్దాం అనుకున్నాడు.